కోపంతో అనే ఒక్క మాట ఎంతటి బంధంనైనా దూరం చేయగలదు. ఎందుకంటే అందరికీ కనిపించేదే ఆ కోపమే తప్ప దాని వెనుకున్న బాధ ఎవరు అర్థం చేసుకోరు. అవునా? ఇక అలా అర్థం చేసుకున్న వారితో బంధం ఎన్నటికీ దూరం అవ్వదు. నిన్ను కాదు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంత బాధపడినా కూడా చివరికి నీకు మిగిలేది ఆలోచనలు, కన్నీళ్ళే తప్ప నీ జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు అంతా కూడా నాశనమైపోతుంది. ఇక దానికి కారణమైన వారు మాత్రం సంతోషంగా తమ తమ జీవితంలో హాయిగా గడుపుతూ ఉంటారు. మీరు మాత్రం ఎందుకని అలా దిగులుగా పడిపోయి ఉండాలి? ఒక జీవశవంలా మీకు ప్రాణం ఉంది, గతాన్ని మర్చిపోయే శక్తి ఉంది. ఆలోచనలు కాదు, వాస్తవంలో జీవించండి. ఆ గతమే మీ భవిష్యత్తుకి పునాదిగా మలుచుకొని ఉన్నత స్థాయికి ఎదగండి. అప్పుడే మీ జీవితానికి, మీ గతం తాలూకా అనుభవానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకని మీ గతాల తాలూకా జ్ఞాపకాలతో మీ జీవితం నాశనం అవ్వాలి? తప్పు చేస్తే కదా వారి జీవితాలు కదా నాశనం అవ్వాల్సింది, పశ్చాత్తాపంతో కుంగిపోవాల్సింది. ఇక స్వచ్ఛంగా ప్రేమించే మీరు, నిజాయితీగా జీవించిన మీరు గర్వంగా జీవించండి. నిన్ను ప్రేమించే వ్యక్తులు కూడా నిన్ను బాధ పెడతారు అనే నిజాన్ని నీ మనసుకు నువ్వు నేర్పినప్పుడే నీకు అసలైన ప్రేమంటే ఏమిటో అర్థమవుతుంది. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, కానీ దీపం తన ఆహాన్ని తలకిందలు చేస్తుంది. చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకండి. మీ విజయంతో దాని ఆహాన్ని అణిచివేయండి. కోపం అనేది తెర లాంటిది, తీస్తే పోతుంది. కానీ బాధం గాయం లాంటిది, గాయం మానిన కూడా మచ్చం అలానే ఉంటుంది. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఓదార్చడానికి ఒకరైనా ఉండాలి. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మన మనస్సు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, అలాగే ఆశలు కూడా తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని నువ్వు ఎప్పటికీ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, అదే తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పచెప్పు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది, ప్రతి పాట ఒక వ్యక్తిని మారుస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలవు, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అదృష్టంతో వచ్చింది అహంకారం కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, ఇక కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పని లేదు, అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో అస్సలు పని లేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. అందుకే నువ్వు జీవితంలో ఎప్పుడూ బాధపడకుండా ఉండు. ఇంకా మీరు అందరూ నాతో పాటు ప్రేమంగా జ్ఞానించండి. రాధాకృష్ణ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.